ఆశా వర్కర్లపై సర్వేల పేరుతో ప్రభుత్వం పనిభారం మోపుతోందని, కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం సరికాదని ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యురాలు సవిత అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా రెండో రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలని జీతాలతో తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని, వెంటనే కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలం అందరం సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల సమ్మె ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ రెండో రోజు వంట వార్పు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము రోడ్డున పడ్డామన్న దానికి నిదర్శనమే ఈ రోడ్డు మీద వంట వార్పు. ఇంటి వెలుగు ప్రోగ్రాంకు కోట్లు విడుదల చేయడానికి పైసలు ఉన్నాయి, కానీ మా ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి ఎందుకు లేవని నేను హరీశ్రావు సార్ని అడుగుతున్నాను. మాకు ఈరోజు కరోనా కష్టకాలంలో చాలా కష్టపడ్డాము. మేము 2018లో ఎలా కరోనా వచ్చిందో ఆ నుండి మాకు అస్సలు తీరికన్నది లేదు. ఏ పని లేకుండా ఒక్కటి లేకుంటే ఒక్కటి పనుల మీద పనులు పెడుతున్నారు కాబట్టి పని భారం చాలా పెరుగుతుంది. మళ్ళీ సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయో దాన్ని బట్టి మాకు శాలరీ కూడా ఫిక్స్డ్ చేసి దానికి అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలం అందరం సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల సమ్మె ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ రెండో రోజు వంట వార్పు కార్యక్రమం చేసుకోవడం